మనకి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకి 24,493 ఉంది కదా, అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,433 వరకు. ఈ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 57,595 వరకు. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మండే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. మనకి మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏంటి అని డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే ఇంపార్టెంట్ లెవెల్స్, ఎక్కడ రిజెక్షన్ ఎక్కడ సపోర్ట్ ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం 1 వీక్ టైం ఫ్రేమ్ చూసుకుందాం గైస్. 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకి డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అలాగే 1 డే టైం ఫ్రేమ్ చూసుకుందాం. 1 డే టైం ఫ్రేమ్లో మనకి రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నుండి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంటాం చూడండి. మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్. అది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మనకి రిజెక్షన్ వచ్చేసి అప్ సైడ్ ఇక్కడ ఉంది. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి రిజెక్షన్ ఉంది 1 అవర్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకి సపోర్ట్ ఏరియా. 15 మినిట్స్లో చూడండి గైస్, ఇక్కడ డీటెయిల్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి సపోర్ట్ ఏరియా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, చిన్న సపోర్ట్. ఇక్కడ క్యాండిల్ దగ్గర నుండి మళ్ళీ మార్కెట్ అని రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. మనకి టుడే క్యాండిల్ ఉంది కదా, ఇది బ్రేక్ చేయకుండా మళ్ళీ అక్కడ నుండి అప్ సైడ్ రిజెక్షన్ తీసుకుని అప్ సైడ్ వెళ్తుంది. మనకి రిజెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది మళ్ళీ. ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఫైవ్ మినిట్స్లో చూడండి గైస్, డీటెయిల్గా అర్థమవుతుంది. మనకి 24,592 వచ్చేసి ఒక రిజెక్షన్ ఏరియా. సపోర్ట్ ఏరియా వచ్చేసి 24,526 సపోర్ట్ ఏరియా. అది బ్రేక్ అయితే మనకి 24,493 వచ్చేసి సపోర్ట్ ఏరియా. ఇది వచ్చేసి మనకి స్మాల్ సపోర్ట్ ఏరియా. అలాగే రిజెక్షన్ వచ్చేసి 24,623 దగ్గర రిజెక్షన్ ఉంది. అది బ్రేక్ అయితే మనకి 24,664 ఉంది కదా, అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గైస్, ఓకేనా? ఇవన్నీ కీ లెవెల్స్. ఇక్కడ నుండి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ క్యాండిల్ స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్ అనే ఫామ్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,525 వరకు, ఓకేనా? అక్కడ నుండి మనం పుట్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ క్యాండిల్ అనే స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ అనే ఫామ్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండదు 24,433 వరకు. అలాగే మనకి 24,460 ఉంది, అది వచ్చేసి మనం ఫస్ట్ టీపీ కింద పెట్టుకోవచ్చు, పుట్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి నో ట్రేడింగ్ ఏరియా జోన్, ఇదంతా సైడ్ వేస్ ఉంది మార్కెట్. మనకి పుట్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ఉంది, అప్ సైడ్ వచ్చేసి మనకి 50 పాయింట్స్ ఉంది. ఇది వచ్చేసి నిఫ్టీ గైస్, ఓకేనా? ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ ఇక్కడ నుండి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మన మార్కెట్ అనేది అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ 2 టైమ్స్ అనేది అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. మళ్ళీ రేపు మార్కెట్ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఓకేనా? ఓకే గైస్, ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ 1 వీక్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్ అనేది పడింది. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటాం చూడండి, మీకు అర్థమవుతుంది. 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్ అనేది పడింది మనకి. ఒకసారి 4 అవర్స్ చూద్దాం. 4 అవర్స్లో ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది చూడండి గైస్. ఇక్కడ చూడండి మనకి స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్.
రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. మళ్ళీ ఇక్కడ నుండి క్యాండిల్ అనేది రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మనకు అప్ సైడ్ రిజెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని చూడండి. క్యాండిల్ కూడా చూడండి, స్ట్రాంగ్గా రిజెక్షన్ క్యాండిల్ అనేది పడింది. ఇది వచ్చేసి మనకు రిజెక్షన్ ఏరియా. మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంకా డీటెయిల్గా అర్థమైంది చూడండి గైస్. మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది గైస్. మనకి సపోర్ట్ వచ్చేసి 57,688 దగ్గర మనకి సపోర్ట్ ఏరియా. రిజెక్షన్ ఏరియా వచ్చేసి 57,900 ఒక రిజెక్షన్ ఏరియా. మళ్ళీ అది బ్రేక్ అయితే మనకి 58 ఒక రిజెక్షన్ ఏరియా. మనకి అప్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా ఉంది. అది బ్రేక్ అయితే మనకి 58,000, అది బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ అక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 58,085 ఉంది కదా, అది వచ్చేసి మనకు ఒక రిజెక్షన్ ఏరియా. మనకి పుట్ సైడ్ వచ్చేసి ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా 57,500. ఓకేనా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక స్మాల్ సపోర్ట్ ఏరియా ఉంది. ఓకేనా. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 57,595 దగ్గర నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మనకి రిజెక్షన్ క్యాండిల్ పుట్ సైడ్ పడితే గైస్ స్ట్రాంగ్గా మనం ఇక్కడ నుండి పుట్ సైడ్ అనే ప్లాన్ చేసుకోవచ్చు. 57,595 ఉంది కదా, అక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. అది బ్రేక్ అయితే మళ్ళీ 57,500 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మనం ఈ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. 57,900 వరకు ప్లాన్ చేసుకోవచ్చు కాల్ సైడ్. ఓకేనా. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ 58,000 ఉంది కదా, అది వచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా గైస్. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకి సపోర్ట్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయితే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మనం ట్రేడ్ అనేది కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ మన క్యాండిల్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ పడితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ గైస్. ఇవనేవి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గైస్. చూసి మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని మార్కెట్ ఓపెన్ ఎలా ఓపెన్ అవుతుందో తెలియకపోతే నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. SGX నిఫ్టీ అనే ఉంటుంది, అది చూడండి గైస్. మీకు మైనస్ పాయింట్స్లో ఉంటే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ప్లస్ పాయింట్లో ఉంటే మనకి అన్ని పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అది చూస్తే మీకు ఐడియా వస్తుంది, అది చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గైస్. ఓకేనా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూసినా కానీ లైక్ చేయట్లే, ఒక లైక్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.